కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ బుద్ధి మాత్రం అంతంత మాత్రమే అన్నట్టు చేస్తారు. ఇంకొంతమంది రూపాయి చేతులుంటే 10 రూపాయలు అప్పులు చేసి గొప్పలు చేస్తారు. కానీ ఈ ఐఏఎస్ ఐపీఎస్ జంట ఎచ్చులకు పోకుండా సాదా సీదాగా లగ్గం చేసుకున్నారు. హంగులు ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా పూలదండలు మార్చుకొని ఇద్దరు ఒకటాయి. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం ఊరుపిల్ల శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ కొలువు కొట్టి కుత్బుల్లాపూర్ డీసీబీగా పనిచేస్తున్నదట. కడప జిల్లా పిల్లగాడు శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ పాస్ అయి ట్రైనింగ్లు ఉన్నాడట. మరి వీళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన పెన్లా లేకుంటే ప్రేమ పెన్లా అనేది మన తెలియదు కానీ గొప్పల కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెగ్గెలు కొట్టుడు వద్దనుకున్నారట. చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. చిన్నపాటి కొలువు వస్తేనే ముత్యాల తలంబ్రాలు, పట్టు పీతాంబ్రాలు, ఆకాశమంత పందిరి, డెకరేషన్లు, డీజేలు, మోతలు. అబ్బో, లోకంలో ఇంకెవ్వరికి ఇట్లా పెళ్లి చేసుకోరన్నట్టు ఆర్భాటం చేసే ఈ కాలంలో పెద్ద పెద్ద కొలువులు వచ్చిన చిన్నగా సింపుల్ గా ఉన్నోళ్ళు గీ తీరుగా మింగిలా అయిండ్రు. అక్కడికి వచ్చిన వాళ్ళు పెళ్లి పెద్దలు అయిండ్రు. వాళ్ళు కొట్టిన సప్పట్లే దేవుళ్ళ దీవెనార్థలైనాయి. ఈ పెళ్లిని చూసిన కొంతమంది ఇగో గిరి చదువుకున్న చదువుకు విలువ తెచ్చుడు అంటే, ఇగో గిది ఉద్దర ఖర్చులు తగ్గించి సమాజం కోసం ఆలోచన చేసుడు అంటే. ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూలల్లా ప్రశ్నలు అడిగితే గొప్ప గొప్ప ముచ్చట్లు చెప్పి తర్వాత గాలికి వదిలేసినట్టు కాదు, మేము ఏం చెప్పినామో అదే నిరూపిస్తామన్నట్టు చేసిండ్రు. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరికి సోషల్ మీడియా పబ్లిక్ కామెంట్లతోని పొట్టు పొట్టు దీవెనార్తలు పెడుతున్నారు. చల్లగా కలకాలం ఇట్లనే ఉండాలని ఈమోజీలతోని ఆక్షింతలేస్తున్నారు. ఆడోళ్ళు మందుదాగంగా చూసినాం, మజాక్ జయంగా చూసినాం గాని ఏమ్రో నకరాలు చేస్తున్నావా బిడ్డా నరాలు తీస్తా అని దమ్కిలి ఇంకా చూడలేదు. అయితే ఆ లోటు జనాలకి ఎందుకు ఉండాలి అనుకున్నదేమో అక్క మొగల మీదకి మరల పడుతున్నది. ఎక్కువ తక్కువ వేస్తే బిడ్డ తోడుకోలు తీస్తా, చెమ్డలు ఒలుస్తా అనే రేంజ్ లా దాదాగిరి చేసినట్టే రూబాబు చేసింది. మరి ఆలస్యం ఎందుకు, అక్క అలసల్ని చూసి తరించదాం పాన్రీ. ఎంతటి డెవలప్మెంట్ మహిళల్లా. అర్ధరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని గాంధీజీ అన్నాడని ఇన్నం గాని ఇగో ఇప్పుడు కన్లారా చూస్తున్నాం. మరి అక్క మందేసిందో లేకుంటే మందు కావాలని కొట్లాటకు దిగిందో తెలియదు గాని ఆంధ్రాలున్న ఓ వైన్ షాప్ లా మహిళా మణిరత్నం గింత మంచిగా హల్చల్ చేసింది. ఇంతగానం మొగోళ్ళకే చెమటలు పట్టించిన అక్క అక్కడితో నూకోకుండా ఉల్టా వైన్ షాప్ వాళ్ళ మీదనే కేసు పెట్టిందట. నా మీద దాడి చేసిండ్రు, దౌర్జన్యం చేసిండ్రు, నాకు న్యాయం చేయండి అన్నట్టు అమాయకంగా ఫేస్ పెట్టిందట. అయ్యో పాపం అనుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేస్తే సీసీ కెమెరాల అక్క భాగవతం అంతా బయటపడ్డది. అబ్బా ఎంత సొక్కపూసవో అక్క అని ముక్కు మీద వేలేసుకున్నారట చూసిన పోలీసులు. చూడుండ్రి కొంతమంది ఆడోళ్ళు ఎట్లా తయారైనరో. గిసోంటి ఆడోళ్ళు పెరిగిపోతే మొగోళ్ళు ఎట్లా బతకాలనో ఏమో. మొగోళ్ళు కూడా వాడకో ఊరుకో సంఘం పెట్టుకొని ఒకరినొకరు కాపాడుకునే రోజులు వచ్చేటట్టే కొడుతున్నాయి అని అంటుర్రు ఈ అక్క గొప్పతనం చూసిన జనాలు.